హలో. హలో ఉమ్, అన్నా, నువ్వు మాట్లాడేది అంటున్నా. కాదు, మరి ఎవరు నువ్వు? అవన్నీ అవసరం లేదు నీకు. నీ బాధ ఏంది చెప్పు. ఎందుకు కాల్ చేసినావు నాకు? నా బాధ ఏంటంటే నువ్వు ఎందుకు కాల్ చేసినావు నాకు? చేసిన వట్టిగానే. అదే ఎందుకు వట్టిగానే. అంటే నువ్వు ఎందుకోసం అయితే కాల్ చేస్తావో దానికి సొల్యూషన్ దొరికిందా మరి? లేదు ఇంకా. చెప్పు మరి. చెప్తా, నేను ఉన్నా కదా ఇక్కడ చెప్పడానికి. చెప్పు మరి. చెప్పు, అడుగు. నువ్వు క్వశ్చన్ చేయి, ఆన్సర్ చెప్తా నేను. ఉమ్, హలో. అంటే మీరు స్కూల్ ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా? ఫస్ట్ మీరు నాకు ఏమవుతాడో క్లారిటీ ఇవ్వు, నేను చెప్తా అన్ని వాళ్ళ బాయ్ క్లియర్. ఫ్రెండ్ నేను. వాళ్ళ బాయ్ ఫ్రెండ్. నాకు తెలుసు, అవన్నీ తెలిసే దమ్కి ఇచ్చిన. నాకు ఆల్రెడీ దమ్కి ఇచ్చింది. నాకు దమ్కి ఎవరు? ఇస్తే నీకు దమ్కి ఇచ్చిన. అంటే ఏమని ఇచ్చింది? ఇప్పుడు ఈ జనరేషన్ లో గర్ల్స్ ఎలా ఉంటారో తెలుసు కదా. జస్ట్ యూజ్ అండ్ త్రో. అంతకుముందు అబ్బాయిలు ఉండే, ఇప్పుడు అమ్మాయిలు తయారయ్యారు ఫైనాన్షియల్ గా యూజ్ చేసుకోవడానికి, అంతే. సో అలా నాకు దమ్కి ఇస్తే నేను దమ్కి ఇచ్చిన. డైరెక్ట్ మొన్న నీకు అమౌంట్ సెండ్ చేసిన, గుర్తుందా? 3000 రూపీస్. తనకు ఒక అవసరం ఉందని చెప్పేసి అడిగింది. ఇచ్చిన తర్వాత అంటే అంతకుముందు నాకు ఒక 1 month చార్జ్ చేసింది కంటిన్యూగా. తర్వాత ఒక 20 days గ్యాప్ ఇచ్చిన తర్వాత నీకు 16th రోజు అమౌంట్ సెండ్ చేసిన. ఆ రోజు నాకు మెసేజ్ చేసింది మార్నింగ్. చేసిన రోజు ఏమన్నదంటే మంచిగా క్యాజువల్ గా మెసేజ్ చేసింది. ఆ రోజు సడన్ గా ఒక మెసేజ్ చేసిన తర్వాత ఇట్లా నాకు అమౌంట్ అవసరం ఉందంటే నీకు సెండ్ చేసిన నెంబర్ పంపించింది. ఈ నెంబర్ కాల్ చేయక మా ఫ్రెండ్ వాళ్ళు అన్నాయని చెప్పింది. నీ పిక్చర్ ఉంటే తీసేసేయి, నీ ఫోటో ఉంటే తీసేసేయి అని చెప్పేసి అన్నది గూగుల్ పేలో. నా రిలేటివ్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పిందట నీకు, అవునా? సో ఆ రోజే నాకు అర్థమైంది నన్ను బకరా చేస్తుందని. బట్ నేను ఒక ఛాన్స్ ఇచ్చిన. బట్ అలా బకరా చేసిన తర్వాత కూడా ఒక 2 days స్టార్ట్ చేసి. అంటే నీకు ప్రపోజ్ చేసిందా లేకపోతే ఎట్లా? బ్రో, నేను చేసిన ప్రపోజ్, తను వేయలేదు. నువ్వు ప్రపోజ్ చేసిన. నేను ప్రపోజ్ చేసిన, తను రిజెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు, రెండు చేయలేదు. జస్ట్ హోల్డ్ లో పెట్టింది. అంతే. సో నేను కూడా ఇదంతటకు ఉంది కదా, ఇక్కడ మనం ఎంత సిన్సియర్ ట్రై చేసినా కూడా లాస్ట్ బుక్ అయిదాం, బకరా అయిదాం. అందుకే నాకు డౌట్ వచ్చేసి, నువ్వు నన్ను ఇట్లా చీట్ చేసినావు, నన్ను కేర్ చేయట్లేదు. సో నువ్వు నా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి అమౌంట్ తీసుకున్నావో ఆ అమౌంట్ నాకు కావాలి. లేదు అంటే నేను మీ ఫాదర్ దగ్గర తీసేసుకుంటా అని మెసేజ్ పెట్టేసా. నన్ను బ్లాక్ చేస్తే వేరే ఫ్రెండ్ నెంబర్ నుంచి మెసేజ్ పెట్టేసా. పెడితే తను మళ్ళీ అన్బ్లాక్ చేసి నీ అమౌంట్ నేను 2-3 days లో ఇస్తా అంటే, నువ్వు ఎందుకు ఇబ్బంది పడడం, నీ దగ్గర ఉండేవో, నేను 10 days టైం ఇస్తున్నా, 10 days లో కావాలని చెప్పిన. ఇస్తా అన్నది, అంతే. అక్కడికి క్లోజ్. మళ్ళీ నీకు మెసేజ్ చేయా రైట్ గా నాకు అర్థమైంది. జస్ట్ ఇది నన్ను కేర్ చేయట్లేదు, జస్ట్ అవసరానికి మెసేజ్ చేసిన నాకు అర్థమైంది. జస్ట్ లెట్స్ బ్రేక్ అని చెప్పిన. నువ్వేం చేస్తావు బ్రో? నువ్వేం చేస్తావు? నాది బీటెక్ కంప్లీట్ అయింది. అలా ఉంటా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రిపేర్ అవుతున్నా ఎస్ఐ కానిస్టేబుల్ కి. ఇంకా రాలేమన్నా. లాస్ట్ టైం మిస్ అయింది. అంటే ఆమె గురించి ఇంకా నీకేమైనా తెలుసా, బయట విషయాలు కానీ ఏమన్నా? నాకేం తెలియదు. ఈమె ఎట్లా ట్యాగ్ అయింది మరి నీకు? నాకు ఎట్లా ట్యాగ్ అయిందంటే, నేను మొన్న ఒక 1 month 2 months మా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు. సో వాడికి యాక్సిడెంట్ అయ్యి వాడు వెళ్ళకపోతే వాడి ప్లేస్ లో వెళ్ళిన కొన్ని డేస్ వెళ్తే అప్పుడు తినకు. సో తనకు కాల్ చేసిన. ఆ రోజు కాల్ చేసిన తర్వాత మీట్ అయిన తర్వాత మెసేజ్ చేసిన. కొంచెం మెసేజ్ చేయాలనిపించి చేసిన. ఒక 4-5 times కలిసిన వాళ్ళ ఇంటి దగ్గర. అంతే. ఇక నేనే ప్రపోజ్ చేసిన. ఒక అంటే బయటకు వచ్చిందా? వాళ్ళ ఇంటి దగ్గర బ్రో, నాతో బయటకు రాలేదు పర్సనల్ గా. నీకెందుకంటే నీకు ఇప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్ అన్నయ్యవో ఎవరో నాకు తెలియదు. నాకు ట్రూగా జరిగింది నీకు చెప్తున్నా. ఒకవేళ నువ్వు కూడా ట్రూగా చేస్తే అలర్ట్ గా ఉంటావని. లేదు నేను యాక్సెప్ట్ చేసి నిన్నే పెళ్లి చేస్తున్నా అంటే నువ్వు మూవ్ ఆన్, అంతే. నువ్వు ఇవన్నీ ఆలోచించకు. అర్థం అవుతుందా? బీటెక్ ఏ కాలేజ్ చేసినావు బ్రో? బీటెక్ అది. అవును. కొన్ని పాలిటెక్నికా? ఇప్పుడు ఫస్ట్ సెమిస్టరా, సెకండ్ ఇయర్? అంటే ఫస్ట్ నేను ఇంటర్ చేసిన. ఓకే. మన శ్రీ చైతన్య హైదరాబాద్ లో 1 year చేసిన. ఓకే. నచ్చలేదు. అక్కడ నుంచి మళ్ళీ బీటెక్ పాలిటెక్నిక్ లో జాయిన్ అయినా.
మ్మ్. మీరెక్కడ? ఓకే. సో ఇది స్టోరీ అంతా నడుస్తుంది. జస్ట్ ఇదంతా జరగబట్టి 70 days అయింది. సో నాకు ఈ రోజు ఇక కొంచెం మెడిటేషన్ లో ఉన్నా. నాకు ఎందుకంటే ఎవరైనా కూడా నేను ఎట్లా అంటే సిన్సియర్ గా వెళ్దామని ట్రై చేసిన, బట్ ఆమె డౌట్ వచ్చి నేను ఆయనదిగా ఇక్కడతోటే క్లోజ్ చేద్దాం, నా అమౌంట్ నాకు కావాలి, నువ్వు నాతోటి చాలా అబద్ధాలు చెప్తున్నావు, సో ఇక్కడతో ట్రాక్ క్లోజ్ చేద్దాం, నీ ఇష్టం వచ్చిన లైఫ్ నువ్వు లీడ్ చేసుకో అని చెప్పేసి మెసేజ్ పెట్టేసిన. బట్ నువ్వు ఇప్పుడు నేను ఎందుకు కాల్ చేసినా నాకు అర్థమవుతుంది. నీతో చేపిస్తున్నావా కాల్? లేదు, అయితే నాకు ఆమె మీద నాకు 1 month డౌట్ ఉంది. నాకు కొంచెం మన కంప్యూటర్ బ్రెయిన్ కొంచెం ఉపయోగించి ఆమె కాల్ హిస్టరీ ఇచ్చాను నేను. అన్ని నాయే కాల్ హిస్టరీ ఎక్కువ ఉంది. ఓకే. ఒక్కరిని కొంచెం తేడా వచ్చింది నాకు. నాదా? నీకు ఇంకోటి చెప్పాలా? ఇప్పుడు నీతో కాల్ మాట్లాడుతున్నా నాకు కాల్ రికార్డ్ అవ్వట్లేదు. ఏమో గెలికినట్టున్నావు కదా. ఇప్పుడు నీతో కాల్ మాట్లాడుతున్నా అది రికార్డ్ అవ్వట్లేదు. అట్లేం చేయలేదు కానీ నా అకౌంట్ కూడా హ్యాక్ చేసుకో, నీతో ఏం కాదు. నేను చెప్పిందంతా నిజమే. నా మెసేజ్ కూడా ఫస్ట్ నుంచి నీకు చెప్పేది నువ్వు. నేను అక్టోబర్ 21st నుంచి మెసేజ్ చేస్తున్నా. ప్రతి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు చేసిన మెసేజ్ అన్ని నీకు ఫార్వర్డ్ చేస్తా, మెయిల్ చేస్తా, నువ్వు చూసుకో. అందులో నేను ఎక్కడైనా లిమిట్ క్రాస్ చేసినా అని చూస్తే నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా నేను పే చేస్తా. ఆమె లిమిట్ దాటిందా మరి? ఆమె కూడా ఏం లిమిట్ దాటలేదు. అందుకే కదా ఇంత డీప్ గా వెళ్ళినా కానీ ఆమె అయితే ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు. ఆమె చెప్పింది నేను ఏమని చెప్పింది, నేను రిజెక్ట్ చేయను బట్ ఆలోచిస్తా అని చెప్పింది. అందుకే నేను ట్రాక్ నడిపించిన. ఆ రోజే రిజెక్ట్ చేస్తే చాలా అక్కడక్కడ క్లోజ్ చేస్తుండే. అంటే అంటే నేను యాక్సెప్ట్ చేసిందా? మాది ఇప్పటికి 1.5 year అవుతుంది బ్రో. అర్థం చేసుకో నువ్వు ఇక 1.5 year అంటే. అందుకే నాకు డౌట్ వచ్చి నేను కాల్ అందుకే నేను చాలా కోపంలో ఉన్నా. నువ్వు ఈ టైంలో కరెక్ట్. ఇంకా నేను ఇక పొలైట్ గా మాట్లాడలేదు, ఎందుకంటే నువ్వు కూడా డౌట్ వచ్చింది. నేను వాట్సాప్ లో డీబీ చూసా, ప్రొఫైల్ పిక్ చూసిన తర్వాత ఆమె ఏమని చెప్పింది నాకు, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి హెల్త్ మంచిగా లేదు, అర్జెంట్ అవసరం అంటే ఇంకా 3,000 అడిగింది, ఇంకా 10,000 20,000 అడగలేదు. సరే ఎంతైనా కూడా పంపిద్దాం, ఒక బయట ఒక హెల్పే కదా, ఒక హెల్త్ కోసం కదా అని పంపించిన. పంపిస్తే నీ నెంబర్కి ఇచ్చి ఫార్వర్డ్ చేసింది గూగుల్ పే. ఆమె ఏమన్నది, ఇవ్వకపోతే నేను ఇస్తా బ్రో, నువ్వు ఇవ్వకపోతే నాకు చెప్పు, నేను ఇస్తా, నీకు అవి రిఫండ్ చేసేస్తా. బ్రో ఇప్పుడు తనని నువ్వు అడిగినావా అమౌంట్? అంటే నువ్వు యూజ్ చేస్తున్నావు అమౌంట్? అది నేను యూజ్ చేసుకున్నా. అది కొంచెం అర్జెంట్ అవసరం ఉండే, మా ఫ్రెండ్ గారికి యాక్సిడెంట్ అయింది. అయితే అప్పుడు నేను తీసుకున్నా. అంటే నా దగ్గర ఆల్రెడీ 5,000 ఉండే. మేము అందరం, మా ఫ్రెండ్స్ అందరం, అది ఎట్లయిందంటే సిగ్నల్ దగ్గర స్కిడ్ అయి పడ్డాడు వాడు. ఇద్దరికి మంచిగా ఉండే, వానికి ఒక్కరికి కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది. ఇక అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళకు ఫోన్ చేసినాం. వాళ్ళదేమో మా నుంచి 20 kilometers వాళ్ళది. వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే కొంచెం అమౌంట్ కట్టమన్నారు. అయితే మేము అందరం తీసుకొని కట్టుకున్నాం మేము. నేను మళ్ళీ ఆమెకి ఇచ్చేస్తా అని చెప్పిన, వద్దు అన్నది. ఆమె ఎట్లా చెప్పిందంటే, నాకు మా జయంత్ అన్న దగ్గర ఉన్నాయి, నేను ఫార్వర్డ్ చేపిస్తాను, ఆమె దానికి చెప్పింది. అప్పుడు మనం ఎందుకు డౌట్ పడతాను చెప్పు? నిన్ను అన్నయ్య చేసింది, నన్ను ఒక అన్నయ్య చేసింది, నిన్ను ఒక అన్నయ్య. అంటే నిన్ను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అని చెప్పింది, నన్ను నీ దగ్గర అన్నయ్య అని చెప్పింది. నేనంతా అవలే అని కాదు, నాకు కూడా టాక్ చేయడం ఎంతసేపు. వాడికి నెంబర్ పంపించి కాల్ చేయడా లిస్ట్ తీరా, అబ్బాయి మెసేజ్ లిస్ట్ తీరా అంటే వాడు తీస్తాడు. బట్ నాకు ఎందుకు అవసరం? ఆమె లైఫ్ ఆమె ఇష్టం, ఆమె యాక్సెప్ట్ చేస్తే నేను తీసేవాడిని. ఆమె యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. ఫోన్లో పెట్టింది చూద్దాం ఎన్ని రోజులు. మా ఫ్రెండ్స్ దోస్తాన్లో పోతే తాగడానికి ఇస్తే 5,000 10,000 3,000 పెద్ద లెక్కన అనుకున్నా కానీ ఆమె నన్ను కేర్ చేయడం లేదు, బ్లాక్ చేసింది. నాకు అర్థమైంది, అబ్బా ఈ పెద్ద వేరే ఉంది కదా, మనం మంచిదనంతో పోతే కలవాలి అని చెప్పేసి నేను మాస్ లెక్క పోయినా. ఇప్పుడు భయపడ్డది, నాకు ఎల్లుండి అమౌంట్ ఇస్తా, మా ఇంటి దగ్గరికి రా అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. నేను మా ఫ్రెండ్ పంపిస్తా, నీకు నీ దగ్గర రా, నీకు మెసేజ్ నీకు కాల్ అని చెప్పిన. అయితే నేను ఇన్వాల్వ్ చేసిన. ఏమని చేసినా అంటే, నువ్వు ఇవ్వకపోతే నేను ఎవరికైతే అమౌంట్ సెండ్ చేస్తానో అతనికి కాల్ చేస్తా, అతనికి డైరెక్ట్ నేను కాల్ చేయమా, మీ డాడీతో కాల్ చేపిస్తా. మీ డాడీ కాల్ చేయలేదు, నేను మెసేజ్ పెట్టిన వాట్సాప్ లో. నా నెంబర్ ని కాల్ లిస్ట్ లో బ్లాక్ లిస్ట్ పెట్టింది, వాట్సాప్ లో బ్లాక్ లిస్ట్ పెట్టింది. సో మా ఫ్రెండ్ నుంచి వాట్సాప్ లో నేను వాయిస్ రికార్డింగ్ పెట్టేస్తే ఆమె నాకు రిప్లై ఇచ్చి మళ్ళీ అన్బ్లాక్ చేసి. సో నేను నడిపిస్తుంది అయితే బ్రో, అందుకనే నేను నీ ఇష్టం,
నేను తన గురించి బ్యాడ్ గా చెప్పలేను, గుడ్ గా చెప్పలేను. బట్ నిన్ను మాత్రం ట్రూగా చేస్తున్నా, నేను నమ్ముతున్నా. ఇది మాత్రం హార్ట్ఫుల్ గా చెప్తున్నా. సో నువ్వు కంటిన్యూ చేసుకో. నేను మాత్రం ఎక్కడ లిమిట్ క్రాస్ చేయలేదు. నువ్వు ఫీల్ అవ్వకు, ఎందుకంటే ఒకటి ట్రూగా లవ్ చేస్తే వాడు ఎంత మనకి ఎంత పైన ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ 3,000 పెద్ద మ్యాటర్ కాదు నాకు. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్. అప్పుడు ఏదో సిచ్యువేషన్ అట్లుంది నాకు అక్కడ. తెలుసు బ్రో, నాకు కూడా తెలుసు. నీ డీపీ చూసినాక, నీ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ చూసినాక అర్థమైంది ఏదో ఎమర్జెన్సీ ఉంది. వాళ్ళ బాయ్ ఆల్రెడీ ఇద్దరు ట్రాక్ నడిపిస్తారు, మధ్యలో నన్ను యూజ్ చేస్తున్నది. సరే చేస్తే చేసుకొని చేద్దాం, మన మంచితనం అనేది చూపెడదాం. నాకు తెలియదు ఫస్ట్ ఒక్కటి చెప్తున్నా, మా మదర్ ప్రామిస్ చెప్తున్నా. ఆమె ఆ రోజే నేను సపోజ్ చేసినప్పుడే నాకు చెప్పుంటే, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఇవన్నీ నచ్చవు అని చెప్పుంటే ఆ రోజే నేను నెంబర్ చేసేవాడిని. ఎందుకంటే నాకు కూడా ఒక అక్క చెల్లె ఉంది. ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని లవ్ చేస్తే నేను కూడా కాదన్నా మా చెల్లెని. ఇష్టం లేని ఇట్లా బకరగాలని చేసి కరెక్ట్ కాదు. నాకు డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి నేను ఇన్వాల్వ్ చేసిన. నేను ఇన్వాల్వ్ చేయడంతో ఆమె చాలా భయపడ్డది. నాకు అలా డౌట్ వచ్చింది. నువ్వు ఇప్పుడు కాల్ చేసినావు అని, ఇప్పుడు నువ్వు ఎందుకు కాల్ చేసినావు మరి? ఆమె ఏమన్నదా? చేయమనలేదు, నీ ఇష్టం అంది. నీ ఇష్టం మరి నేను అనుకుంటా అన్నా, మరి నువ్వు చెప్తా ఏదున్నా నాకు రియల్ గా చెప్పా అంటే నాకు తెలియదు, నీ ఇష్టం కనుక్కో అని చెప్పింది. ఇక మీరిద్దరేనా సేమ్ బ్రాంచా? సేమ్ బ్రాంచ్, సేమ్ క్లాసు. ఇంకా ఏం చెప్పిందంటే, నాతో బాగా ఎవరు మాట్లాడారు, అందరు భయపడతారు అని చెప్పింది. ఓకే బ్రో, నేను తన గురించి బ్యాడ్ గా చెప్పా, గుడ్ గా చెప్పా, బట్ నిన్ను మాత్రం ట్రూగా చేసిన నమ్ముతున్నా. సో నువ్వు ట్రాక్ నడిపిసుకో, ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నేనైతే తనతోటి జస్ట్ టచ్ కూడా వేయలే. జస్ట్ ఒక రోజు నేను వాచ్ గిఫ్ట్ వేసుకెళ్తే ఆమె పెట్టమన్నది పెట్టేసిన. ఒక వాచ్ గిఫ్ట్, ఒక వాచ్ పెట్టేసా అంతే, అంతకు మించి ఏం చేయలే. ఎప్పుడో ఒకసారి నార్మల్ వాచ్ కదా, టైటాన్ టైమ్స్ వాచ్ అది. టైటాన్ అది ఎంత 150-200 వాచ్ కదా అది. 150-200 నువ్వు చదువుకున్నావు? అసలు ఏం చదువుకున్నావు నువ్వు? 1700 అది. 1700 కాదు బ్రో, అది నేను నా దగ్గర టైటాన్ వాచ్, ఫాస్ట్ వాచ్ నా దగ్గర కూడా ఉన్నాయి. టైటాన్ వాచ్ డైరెక్ట్ వెబ్సైట్ లో బుక్ చేసిన. నా దగ్గర ఒరిజినల్ బిల్ ఉంది, డైరెక్ట్ వెబ్సైట్ లో బుక్ చేసిన. నేను చెప్పేది అది నాకు ఎట్లా పంపింది తెలుసా? ఫోటో తీసి మా డాడీ గిఫ్ట్ ఇచ్చిందని పంపింది. తెలుసు, నీకు పంపిందేమో 4:10 కి టైము, నాకు మార్నింగ్ నువ్వు పెట్టుకొని పంపించు అంటే, నాకు మార్నింగ్ పంపిస్తే నేను టైం చూసి ఇప్పుడు తీసింది కాదు, నిన్న తీసింది కాదు అంటే ఇప్పుడే తీసినా అని చెప్పేసి నాతో అట్లా నాకు మస్తు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను అలర్ట్ అయినా. అది బ్రో 150 రూపీస్ 200 రూపీస్ వాచ్ ఎవరైనా తీసుకెళ్తారా? అంటే వాళ్ళ సిచ్యువేషన్. ఇప్పుడు నా ఉన్న కెపాసిటీని అట్లా తీసుకెళ్ళినా, నీ కెపాసిటీ 10,000 15,000 తీసుకెళ్తా కావచ్చు. ఎవరి కెపాసిటీ వాళ్ళది. నేను ఎవరిని ఎక్కడ పెట్టానో, ఎవరిని ఎంత వాడాలో బాగా తెలుసు అన్నట్టు నాకు. అట్లా నేను అందుకనే నువ్వు కరెక్ట్ క్లారిటీగా చెప్తేనే నేను కూడా మంచిగా ఉంటాను. మంచి చెడుకు చెడు లెక్కనే. బీటెక్ చేసే వాళ్ళు ఎట్లుంటో తెలుసు, మాస్ క్లాస్ ఫస్ట్ మంచిగా ఉంటాయి. ఇప్పుడు కూడా నువ్వు కాల్ చేసినావు, ఎందుకు కాల్ చేసినావు? నువ్వు ఒకటి అన్నయ్య అన్నావు, ఒకటి బావ అన్నావు, ఒకటి బాయ్ ఫ్రెండ్ అన్నావు. ఇప్పుడు చెప్తే నువ్వు అదే కాల్ చేసి డైరెక్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నా, ప్రాబ్లం ఏంటిది, నాకు ఇట్లా మరి సో అండ్ సో తన మీద డౌట్ ఉంది, నీతో ఇన్ని రోజులు ఎందుకు ఏం స్టార్ట్ చేసింది, నువ్వు ఏం చేసినావు అడిగితే నీకు క్లారిటీ చెప్పేటోని. చెప్పు ఒకసారి అయితే దాంట్లో సగం అయినా నాకు ఒకసారి స్క్రీన్ షాట్స్ అన్నా మెయిల్ అందియండి, నేను ఆమెకు పంపిస్తా. మళ్ళీ తనకి ఇబ్బంది కదా, ప్రాబ్లం ఏమైనా అయితే? ఇబ్బంది ఏమైంది, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మళ్ళీ మనం మాటినేది. అంటే అర్థం కాలే. ఇప్పుడు నేను రేపు అడుగుతా. నేను మెసేజ్ చేసిన ఏమన్నా అడిగింది, మళ్ళీ రిప్లై పెట్టలేదు. నాకు కూడా అదే రిప్లై రాలేదు. అన్నా నేను కాల్ చేస్తా అని చెప్పిండు. హలో, అదే ఏమన్నాడు అడిగింది, ఏం చెప్పాలి మరి? కాల్ చేసి మొత్తం చెప్పినా, అది మీ ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఉంటది అది అని చెప్పేసి నువ్వు కూడా ఇక అంతే. మరి నీకు ఉన్నట్టు చెప్పిన, నాకు మీ లవ్ మధ్యలో గొడవ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా. నాకు జరిగింది
ఉన్నట్టు నీకు 100% జెన్యున్ న్యూస్ చెప్పిన, ఇది జెన్యున్ వర్డ్స్, నేను ఏమేమి చేసిన అవన్నీ చెప్పిన. జస్ట్ ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు వీళ్ళు కొంచెం వీళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో కొంచెం వీళ్ళకి ఒక బీటెక్ కంప్లీట్ అయినాక కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, ఇప్పుడే రాదు నాకు తెలుసు. అందుకే నేను కూడా అంతా డీప్ గా వెళ్ళలేదు, జస్ట్ క్యాజువల్ గా మీట్ అయినా, చాక్లెట్స్ ఇచ్చిన, చిన్న గిఫ్ట్ ఇచ్చిన, అంతే. నాకు ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే నేను ఎప్పుడో పక్కకు పెట్టేసిన. ఎందుకంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళని ఎందుకు మనకు అవసరమా? వేరే అమ్మాయిలు లేరా భూమి మీద? అమ్మాయిలు లేనట్టే ఆ ఒక్క అమ్మాయినా ఉందా? ఫీలింగ్స్ వేస్ట్ చేసుకోం, ఎమోషన్స్ వేస్ట్ చేసుకోం కదా ఒక అమ్మాయి మీద. ఫస్ట్ చెప్తే నువ్వు ఇచ్చిన చాక్లెట్లు నాకు ఫోటోలు పెట్టాడు, నువ్వు ఇచ్చిన చాక్లెట్లు నాకు ఫోటోలు పెట్టాడు. నీకు ఏమన్నది? మా డాడీ తెచ్చిన చాక్లెట్స్ అని. ఇప్పుడు నీ డాడీ అన్నట బ్రో. నువ్వైతే నువ్వు నీ ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నా. ఒకటి, నేను మా ఫాదర్ పిలుస్తాడు, నేను తిన్న తర్వాత నాకు ఛార్జ్ అయిపోయింది, కాల్ చేస్తా. ఓకే. ఓకే.